భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. బుధవారం మధ్యాహ్నం 390 మంది విద్యార్థులు చికెన్ తిన్నారు. అయితే అర్ధరాత్రి నుండి 27 మందికి వాంతులు విరోచనాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి విద్యార్థులకు వైద్యం చేయిస్తున్నారు స్కూల్ సిబ్బంది. ఇంకా క్లియర్గా మాకు అని ఆలోచిస్తున్నాను. ఈ రోజు వరకు ఒకే ఒక అబ్బాయి మన ప్రస్తుతం హాస్పిటల్లో గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ అనేది మనం రెస్పాన్సిబిలిటీ. సార్ ఎందుకు వచ్చారంటే మీ హాస్టల్లో నాణ్యమైన ఫుడ్ పెట్టట్లేదని, కుళ్ళిపోయిన కూరగాయలతో అన్నాలు పెడుతున్నారని, పాడైపోయిన చికెన్తో భోజనాలు పెడుతున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఉండి నిన్న ఫుడ్ పాయిజన్ 30 మంది పిల్లగాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారని తెలిసి మీ యొక్క యోగక్షేమాలు కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చారు.